అంబరీష మహారాజు గొప్ప విష్ణుభక్తుడు. ఎవరు తారసపడ్డా వారిని చూసి ఆహా, నా స్వామి ఎన్ని రూపాల్లో కనబడుతున్నాడో అనేవాడు. భగవంతుడి పాదాలను తన మనస్సులో స్థిరంగా పెట్టుకున్నాడు. ప్రతి పదార్థం తినే ముందు భగవంతుడికి నివేదించి తినేవాడు. వాసన పీల్చేటప్పుడు ఈ వాసన రూపంలో ఉన్నది శ్రీమన్నారాయణుడు అని పీల్చేవాడు. పంచభూతాలలో శ్రీమన్నారాయణుడిని చూసేవాడు. రాజ్యం పైన, అంతఃపురాలలో, ఏనుగులలో, గుర్రాలలో, ధనంలో, భార్యపైన, కొడుకులపైన, బంధుమిత్రులపైన, దేనిపైనా కూడా కోరిక లేదు. అయినా అక్కడే వాళ్ళందరితో తను చేయవలసిన పనులు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే తన కర్తవ్యం నిర్వహించడానికి. ఈ అంబరీషుడి ఇంట్లో శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం ఉంది. అంబరీషుడి భార్య తనలాగే ఉండేది. ఒకనాడు అంబరీషుడి భార్య అంది, 1 సంవత్సరం పాటు ప్రతి ఏకాదశి నాడు వ్రతం చేద్దాం. అంటే శరీరానికి సరిపడా మాత్రమే ఆహారం తీసుకుంటూ, బ్రహ్మచర్యం పాటిస్తూ, పూజా మందిరంలో పడుకుంటూ, ఎప్పుడూ భగవంతుడిని స్మరిస్తూ ఉండడం. అలా ఇద్దరూ కలిసి సంవత్సరం పాటు వ్రతం చేశారు. చివరి ఏకాదశి నాడు వ్రతం పూర్తి అయి ద్వాదశి నాడు సూర్యోదయంకి ఆహారం తీసుకోవాలి. అందుకని ద్వాదశి నాడు యమునా నదీ తీరంలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువుకి అభిషేకం చేశారు. బ్రాహ్మణులకి గోవులని దానమిచ్చాడు. వచ్చిన అతిథులకి భోజనం పెట్టాడు. అందరూ భోజనం చేశారు అని తెలుసుకుని ద్వాదశి గడియలు వెళ్ళకముందే తినాలి కాబట్టి అంబరీషుడు భోజనానికి కూర్చోబోతుంటే దుర్వాస మహర్షి వచ్చారు. మహర్షిని చూసి అంబరీషుడు అన్నాడు, మహర్షి, మీ రాకతో నా జన్మ ధన్యమైంది. మీరు మా ఆతిథ్యం తీసుకోండి. ద్వాదశి గడియలు పూర్తి అవ్వకముందు మీరు స్నానం చేసుకుని వస్తే మీకు భోజనం పెట్టి మీరు తిన్నాక నేను ఆ శేషాన్ని భోజనం చేస్తాను. దుర్వాస మహర్షి స్నానానికి యమునా నదిలోకి వెళ్ళాడు. భగవంతుడిని స్మరించి తనకు తెలియకుండానే ధ్యానంలోకి వెళ్ళాడు. అంబరీషుడు మహర్షి ధ్యానంలో ఉన్నాడు అని తెలుసుకుని ఇప్పుడు ఏమి చేయాలి అని అక్కడ ఉన్న పండితులని అడిగాడు. వారన్నారు, మహర్షి ధ్యానంలో ఉన్నాడు కాబట్టి పిలవకూడదు. నువ్వేమో గృహస్థు, వ్రతభంగం జరగకూడదు. అలా అని అతిథి తినకముందు తినకూడదు. అందుకని నువ్వు మధ్య మార్గంగా మంచినీరు తీసుకో. అంబరీషుడు సరేనని మంచినీరు తీసుకున్నాడు. దుర్వాస మహర్షి ధ్యానంలోంచి బయటికి వచ్చి అంబరీషుడి దగ్గరికి వచ్చాడు. అంబరీషుడు మహర్షిని చూసి, మహానుభావ, రండి భోజనం చేయండి అన్నాడు. మహర్షి దివ్యశక్తితో అంబరీషుడు నీరు తాగాడు అని తెలుసుకుని వచ్చిన అతిథికి అమర్యాద చేశాడు అని కోపంతో అన్నాడు, ఏరా, అతిథికి మర్యాద చేయకుండా నా భుక్తశేషం కాకుండా నీ భుక్తశేషం తినాలా? నువ్వు విష్ణు భక్తుడవా? ఇప్పుడు నేను గొప్పో నువ్వు గొప్పో తేలాలి అని తన జటలోంచి ఒక జటని తీసి నేలపైన కొట్టాడు. అందులోంచి ఒక కృచ్ఛని సృష్టించాడు. అది మహర్షి ఏం చెబితే దానితో ఆకలి తీర్చుకుంటుంది. ఆ కృచ్ఛ శూలంతో భయంకరంగా ఎగురుతుంది. అంబరీషుడు మాత్రం నేను తెలిసి తప్పు చేయలేదు, ధర్మం తప్పలేదు అని నమస్కరించి నిలబడ్డాడు. తన ఇంట్లో ఉన్న సుదర్శన చక్రం కదిలి కృచ్ఛని కాల్చేసింది. దాని తర్వాత దుర్వాస మహర్షి వెంట పడింది. మహర్షి ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడుతూ సముద్రంలోకి వెళ్ళాడు, అక్కడికి వచ్చింది. ఆకాశంలోకి వెళ్ళాడు, అక్కడికి వచ్చింది. నిలబడితే నిలబడుతుంది. మహర్షి వెనుతిరిగి ఉన్నందున ఆయుధం వెంటనే చంపదు. మహర్షి ఎప్పుడు ముందుకు తిరిగితే అప్పుడు చంపుదామని సుదర్శన చక్రం చూస్తుంది. అలా ఎక్కడికి వెళ్ళినా తప్పించుకోలేకపోయాడు. అలా పరిగెట్టి బ్రహ్మలోకంకి వెళ్ళాడు. బ్రహ్మ అన్నారు, అయ్యో మహర్షి, అంబరీషుడి జోలికి వెళ్ళావా? భక్తి అన్నింటికన్నా గొప్పది. అందుకని భక్తులని అవమానించకూడదు. భగవంతుడు 2 రూపాలలో ఉంటాడు. ఒకటి అంతటా ఉండి సాకార రూపం పొందుతాడు. రెండవది కాలరూపంగా ఉంటాడు. జరిగింది, జరిగేది, జరగబోయేది తెలిసినవాడు. ఆయన వైకుంఠంలో ఉన్నాడు. ఆయన కాళ్ళు పట్టుకో. నేను ఈ చక్రాన్ని ఆపలేను. దుర్వాస మహర్షి కైలాసానికి వెళ్ళి అన్నాడు, మహాదేవా, ఆ చక్రాన్ని ఆపు. నీకన్నా గొప్పవాడు ఎవరున్నారు? పరమశివుడు అన్నారు, శ్రీ మహావిష్ణు సుదర్శన చక్రం నేనేమాపను. ఆయన మాయ తెలుసుకోవడం ఎవరితనం? నా కాళ్ళపై పడేదేదో వైకుంఠం వెళ్ళి ఆయన కాళ్ళపై పడు. దుర్వాస మహర్షి వైకుంఠం వెళ్ళి శ్రీమన్నారాయణుడి పాదాలపై పడి తను చేసిన పని చెప్పి రక్షించమన్నాడు. శ్రీమన్నారాయణుడు అన్నారు, నాకో బలహీనత ఉంది. నన్నే తలుచుకుని ప్రతిక్షణం నన్నే స్మరించే నా భక్తులకి నేను దాసోహం అవుతాను. అలాంటి భక్తులలో అంబరీషుడు ఒకడు. దూడ వెనకాల తల్లి ఆవు పరిగెట్టినట్టు నా భక్తులని రక్షించుకోవడానికి నేను వారి వెనకాలే ఉంటా. అందుకని సుదర్శన చక్రం నీ వెంట పడుతుంది. ఈ ప్రపంచంలో విశాల హృదయంతో అడిగితే ఇచ్చేవాడు,
అవతలవారి దోషాలను మన్నించే ఈ 2 లక్షణాలు ఉన్న సాధుపురుషులు ఎక్కడ ఉన్నా వారి గుండెల్లో ఉంటాను. నేను వాడిగా ఉంటాను. నువ్వు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశావు. అవతలి వారిలో ఉండే అమాయకత్వాన్ని క్షమించే విశాల హృదయం నీకు లేదు. వాడి కష్టం తెలుసుకునే లక్షణం నీలో లేదు. ఇంత తపస్సు చేసి చిన్న అమర్యాద జరిగింది, ఇది ఎందుకు జరిగింది అని ఆలోచించలేదు. కోపంతో ప్రవర్తించావు. నీలాగా ఎంత తపస్సు చేసినా, ఎంత జ్ఞానం పొందినా అది వ్యర్థం. అందుకని సాధుపురుషుడు అయిన అంబరీషుడికి శరణాగతి చేయు. దుర్వాస మహర్షి పరుగున వెళ్ళి అంబరీషుడి పాదాలపై పడి రక్షించమన్నాడు. దుర్వాస మహర్షి భోజనం చేయలేదని అంబరీషుడు కూడా భోజనం చేయకుండా బాధపడుతూ కూర్చున్న అతని కాళ్లపై మహాతపస్వి అయిన మహర్షి పడడం చూసి, అయ్యో నా వల్ల మహర్షికి ఇంత కష్టం వచ్చింది అని సిగ్గుపడి వెంటనే సుదర్శన చక్రానికి ఇలా ప్రార్థిస్తున్నాడు. నీవే మూలం, నువ్వే సృష్టి స్థితి లయ, నువ్వే రక్షణ, నువ్వే పంచభూతాలు. శరణాగతి చేసిన ఈ మహర్షిని కాపాడు. ఈ విశ్వాన్ని రక్షించే చక్రమా, నేను శరణాగతి చేస్తున్నా, రక్షించు. నేను ఎప్పుడూ కోరిన వాళ్ళ కోరిక కాదనక ఇచ్చినవాడినైతే, నేను ఎప్పుడూ ధర్మం తప్పనివాడనైతే, నేను చేసిన పూజలకి శ్రీ మహావిష్ణువు సంతోషపడినవాడైతే నువ్వు శాంతించి నీ యథాస్థానంకి వెళ్ళు. సుదర్శన చక్రం వెంటనే వైకుంఠం వెళ్ళింది. దుర్వాస మహర్షి అన్నాడు, ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశాను. గృహస్థాశ్రమంలో ఉండి నువ్వు పొందిన దాన్ని నేను పొందలేకపోయాను. ఎప్పుడూ శ్రీమన్నారాయణుడిని ధ్యానించావు. నువ్వేంటో తెలుసుకున్నా. మిత్రుడవై రక్షించావు. ఇక నుంచి అన్ని లోకాలు నీ గురించి చెప్పుకుంటారు. అంబరీషుడు అన్నారు, మహర్షి, మీరు ఇంకా భోజనం చేయలేదు. నేను కూడా చేయలేదు. మీరు భోజనం చేయండి. నేను మీ భుక్తశేషం తింటాను. దుర్వాస మహర్షి సంతోషంగా భోజనం చేసి వెళ్ళిపోయారు. వారు మిగిలించిన దాన్ని అంబరీషుడు తిన్నాడు. అక్కడ ఉన్నవాళ్ళు అన్నారు, మహారాజా, దుర్వాస మహర్షి అంతటి వారి మదం అణచారు. అంబరీషుడు అన్నాడు, తప్పు, అలా అనకండి. మహానుభావుడైన మహర్షిని నేనెవరు రక్షించడానికి? ఇది శ్రీమన్నారాయణుడి కృపా కటాక్షం. అసలు దుర్వాస మహర్షికి ఎందుకు ఇంత కోపం అంటే, ఒకానొక సమయంలో అనసూయాదేవి గర్భంలోంచి దుర్వాస మహర్షి జన్మించే ముందు హయ అనే రాజు పెట్టే బాధలతో అమ్మ కడుపులోంచి కోపంతో పుట్టిన దుర్వాస మహర్షి వల్ల రాజు భస్మమయ్యాడు. అలా జన్మలక్షణంగా కోపం ఉండిపోయింది. ఇది గెలవలేకపోయాడు. దుర్వాస మహర్షికి కోపం ఎక్కువని ఎవ్వరూ వివాహానికి అమ్మాయిని ఇవ్వలేదు. ఔర్వ మహర్షి కూతురు కందలిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఔర్వ మహర్షి అన్నాడు, నా కూతురు అవివేకి, చెప్పిన పని చెయ్యదు, కోపంతో ప్రవర్తిస్తుంది. నువ్వేమో మహాకోపివి, మీరిద్దరికీ పెళ్లి జరిగితే ఇబ్బందులు వస్తాయి, వద్దు. దుర్వాస మహర్షి నేను సర్దుకుంటా అని ఒప్పించాడు. ఇద్దరికీ వివాహమయ్యింది. ఒకసారి కందలి చెప్పిన పని చెయ్యకపోతే మహర్షి కోపంతో చూసేసరికి భస్మమయ్యింది. దుర్వాస మహర్షి తప్పు చేశాను అని బాధపడి భస్మమైన తన భార్యకి ఒక వరం ఇచ్చాడు. నువ్వు భూమిపైన అరటి చెట్టుగా పుట్టి నీ జాతి ఎప్పుడూ భగవంతుడిని సేవిస్తూ ఉంటుంది. ఔరవ మహర్షికి తన కూతురు భస్మమయ్యిందని తెలుసుకుని దుర్వాస మహర్షితో అన్నాడు, నీకు ఆనాడే చెప్పాను, నువ్వు సర్దుకుంటా అన్నావు. నువ్వు ఒక రాజు వల్ల ఘోర అవమానం పొంది అన్ని లోకాలు నీ తప్పు గురించి చెప్పుకుంటారు అని శపించాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.